ఆస్ట్రేలియాలోని ప్రశాంతమైన సిడ్నీ బాండీ బీచ్లో జరిగిన నరమేధం మనందర్నీ షాక్కు గురిచేసింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 15 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఆ ఉగ్రవాదులు ఎవరో తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు. వాళ్లు తండ్రి కొడుకులు. ఇంకా షాకింగ్ విషయమేంటంటే వాళ్లల్లో ఒకడి మూలాలు మన హైదరాబాదులోనే ఉన్నాయంట. ఈ దాడికి పాల్పడింది 50 ఏళ్ల తండ్రి సాజిద్ అక్రమ్ మరియు అతని 24 ఏళ్ల కొడుకు నవీద్ అక్రమ్. తెలంగాణ పోలీసులు చేసిన విచారణలో తండ్రి సాజిద్ అక్రమ్ మన హైదరాబాదీ అని తేలింది. అతను 27 సంవత్సరాల క్రితం అంటే 1998లో ఇక్కడే బీకాం పూర్తి చేసి ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. విచిత్రమేంటంటే ఇన్నేళ్లైనా అతని దగ్గర ఇప్పటికీ భారతీయ పాస్పోర్టే ఉంది. అతని కొడుకు నవీద్ మాత్రం ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగాడు. అందుకే అతను ఆస్ట్రేలియా పౌరుడు. అయితే పోలీసులు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. సాజిద్ ఉగ్రవాదిగా మారడానికి భారతదేశంతో గాని ఇక్కడి స్థానిక పరిస్థితులతో గాని ఎలాంటి సంబంధం లేదు. అతని రాడికలైజేషన్ మొత్తం విదేశాల్లోనే జరిగింది. మరి వాళ్లు ఉగ్రవాదులుగా ఎలా మారారు? అసలు శిక్షణ ఎక్కడ తీసుకున్నారు? దర్యాప్తులో వెలుగు చూసిన నిజాలు మరింత భయంకరంగా ఉన్నాయి. ఈ దాడి జరగడానికి కేవలం నెల రోజుల ముందు నవంబర్లో ఈ తండ్రి కొడుకులిద్దరూ దాదాపు ఒక నెలపాటు ఫిలిప్పీన్స్లో గడిపారు. వాళ్లు వెళ్లింది మరెక్కడికో కాదు, మిండనావో అనే ప్రాంతానికి. ఈ మిండనావో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద గ్రూపులకు, ముఖ్యంగా అబూ సయ్యాఫ్ లాంటి సంస్థలకు అడ్డ. ఇక్కడ ఉగ్రవాదులకు మిలిటరీ స్థాయి శిక్షణ ఇస్తారని ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. ఈ ప్రయాణంలో తండ్రి తన ఇండియన్ పాస్పోర్ట్ ను, కొడుకు తన ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ ను ఉపయోగించారు. దాదాపు 28 రోజులు అక్కడ గడిపి దాడికి ముందు సిడ్నీకి తిరిగి వచ్చారు. దీన్ని బట్టి ఈ దాడి వెనుక ఎంత పక్కా ప్లానింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఆస్ట్రేలియా నిఘా వర్గాలు ఇంత పెద్ద విషయాన్ని ఎలా పసిగట్టలేకపోయాయి? నమ్మలేని నిజమేంటంటే కొడుకు నవీద్ అక్రమ్ 2019లోనే ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల రాడార్లోకి వచ్చాడు. అతనికి ఐసిస్ సెల్ తో సంబంధాలున్నాయని అనుమానించారు. కానీ అప్పుడు అతన్ని పెద్ద ప్రమాదకారి కాదని వదిలేశారు. ఇది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. ఈ దాడి వెనుక ఐసిస్ భావజాలం ఉందని ఆస్ట్రేలియా ప్రధాని స్వయంగా ప్రకటించారు. వాళ్ల కార్లో చేతితో తయారు చేసిన ఐసిస్ జెండాలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్లు కూడా దొరికాయి. ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదం అనేది బాగా చదువుకున్న, ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్లను కూడా ఎలా ప్రభావితం చేస్తోందో చూడండి. ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక ఉన్నత విద్యావంతుడు కూడా రాడికలైజ్ అవ్వగలడు. ఈ ఉగ్రవాద భావజాలం ఆన్లైన్లో, డార్క్ వెబ్లో వ్యాపిస్తూ యువతను తమ వైపు తిప్పుకుంటోంది. ఈ రోజు ఈ సమస్య కేవలం ఆస్ట్రేలియాది కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉంది. రాజకీయ నాయకులు కొన్నిసార్లు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ సమస్యను నేరుగా ఎదుర్కోవడానికి వెనుకాడతారు. కానీ దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో బాండీ బీచ్ సంఘటనే మనకు చూపిస్తోంది. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే కేవలం ప్రభుత్వాలే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలోని పెద్దలు ముందుకు వచ్చి ఈ రాడికల్ భావజాలాన్ని ఖండించాలి. తమ పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో గమనించాలి. ఈ దాడిపై, అలాగే పెరుగుతున్న ఈ రాడికల్ భావజాలంపై మీ అభిప్రాయమేంటో కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్.